విశ్రాంతిని ఎందుకు ఇస్తానంటున్నాడు? నీకు మరల అధిక బలము రావాలి. పక్షిరాజు యవ్వనం వలని యవ్వనము కొత్తది కావాలి. నువ్వు నూతన బలము ఎందుకు? మళ్ళా నువ్వు పని చేసుకోనికనా? హల్లెలూయా చెప్పండి చేతులది గట్టిగా. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన నీకు ఒక పని అప్పగించడానికి నీకు విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా వచ్చి బదిరు వృక్షం కింద పడుకొని, ఇంత మట్టుకు చాలు, నేను పూర్వీకుల కంటే గొప్పనేం కాదు, నా ప్రాణము చెప్పలే తీసుకో అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నోరు మూసిలో లేచి కూర్చొని ఈ రొట్టెలు తిను అన్నాడు. అవునా? రొట్టెలు తిన్నాక మళ్ళీ మిగతా పని చెప్పలేడు. కానీ మనోడు మళ్ళీ దుప్పటిగా పిండే. ఏలి ఏం చేశాడు? మళ్ళీ దుప్పటిగా పిండి. కొంతమందికి తిండి పెట్టిన తర్వాత ఆ జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి పని చేయాలని. ప్రైజ్ ది లార్డ్. తింటుంది, ఆడ కూర్చుంటుంది, ఆమె అడుగుతుంటే కూడా అట్లే చూస్తుంటుంది. దేవుని ఆశ ఏంటంటే, రొట్టెలు పెట్టాడు కదా, ఇప్పుడు ఏలి ఏం చేయాలి? లేచి పని చేస్తాడు కదా, తెలుసు కదా ఏలియాకి అనుకుంటే, ఏలియా ఏం చేస్తున్నాడంటే దాన్ని అదునుగా తీసుకొని మళ్ళా దుప్పటిగా అయిపోయాడు. అప్పుడు ప్రభుదూత మళ్ళీ వచ్చి, అబ్బాయి ఏయ్ లేవన్నాడు. లేచి కూర్చుంటే, శక్తికి మించిన ప్రయాణం నీకుంది, లేచినాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా.